భావన ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే చంద్రబాబు గారు కావాలా, తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆ యొక్క జోడీ ఉందో అది మంచి విజయం సాధించాలని చెప్పని మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో అద్భుతమైన అనుకూల వాతావరణం ఉంది. కానీ మీరు చెప్పిందంతా చాలా ఇదిగా కనబడుతుంది. కానీ ఒక్క విషయంలో చెప్పండి ఫైనల్ గా, ఈ ఓటర్ల జాబితాలో మాయామచ్చేంద్రం ఏదో జరుగుతోంది, దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారు, ఉన్న ఓటర్లు పీగించేస్తున్నారు, ఆ వాలంటీర్లు ఈ సచివాలయ సిబ్బంది వీళ్ళందరినీ కలిపేది మాయ చేస్తానని చెప్పి ఇటు టీడీపీ అటు బీజేపీ అందరు కంప్లైంట్ చేస్తున్నారు కదా, దీని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళన్నీ చేస్తారు వెంకటకృష్ణ గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా దాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఆఖరిలో న్యాయం జరగకుంటే, ఇంకా కూడా పూర్తి న్యాయం జరగకుంటే కోర్టులను కూడా ఆశ్రయించేదానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎక్కడా కూడా ఆ విధంగా ఓట్ల తొలగింపుని సాగనిచ్చే ప్రశ్నే లేదు. అన్నిటికీ మించి వెంకటకృష్ణ గారు ఆఖరి మాట ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే వాలంటీర్లే మాకు రక్షణ, వాలంటీర్లే మా కార్యకర్తలు, వాలంటీర్లే గెలిపిచ్చేస్తారు అనుకుంటున్నారు. కానీ వాలంటీర్ల ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఒక 100లో 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు, కానీ 100లో 80 మంది అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టపడుతూ ఉన్నారు. వాలంటీర్లు ఏం ఆలోచన చేస్తున్నారంటే, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లుగానే మేము ఉండాల్సి వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తే ఏదైతే ఆ యొక్క ఉద్యోగాలు ఉన్నాయో మాకందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాల్లో మేము కూడా ఉంటాం. జీవితకాలం ఈ చిన్న జీతానికి వాలంటీర్ పనిచేయాల్సిన అవసరం లేకుండా మేము చదువుకున్న చదువులకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న భావన 100కి 80% మంది వాలంటీర్లు ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అందరికి కూడా ఏబిఎన్ ద్వారా పిలుపునిచ్చేది, వాలంటీర్ల దగ్గరికి వెళ్ళండి, వాలంటీర్లతో మాట్లాడండి. 100కి 80% మంది వాలంటీర్లు తెలుగుదేశం జనసేనకు అనుకూలంగా ఉన్నారు. రెండో వాళ్ళలో బలంగా ఉంది. మాకు శాశ్వతంగా మంచి ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు గారు వస్తేనే సాధ్యం అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది వాలంటీర్లలో. కాబట్టి వాలంటీర్లని దగ్గరికి తీసుకోవాలని చెప్పని 170 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని కోరుతున్నా. రైట్, సేదిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా విషయాలు చెప్పారు ఏపీ రాజకీయాల గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది శ్రీధర్ రెడ్డి గారితో